ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది రేపు, నో డౌట్. బంబర్ హిట్ అవుతుంది, కలెక్షన్స్ ఎదుర్కోవచ్చు. యూత్ఫుల్ సినిమా అన్నమాట, పక్కా యూత్ తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ ఫస్ట్ ఫిలిం కి దీనికంటే పర్ఫెక్ట్ డెబ్యూ ఎక్కడ దొరకదు ఎవరికి అని నేను ఫీల్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీకు బాధ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, ఎనర్జీ ఉంటుంది, హైపర్నెస్ ఉంటుంది, డాన్సులు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. చంపేస్తా ఆపై. ఇదేంటి? ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, అర్జెంటుగా లైక్ కొట్టండి, లైక్ కొట్ట అమ్మయ్యా కొట్టండి. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోవాలంటే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేమన్నా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. ఏం పాపం చేస్తే పుట్టవరాను. ఇట్స్ నాట్ లైక్ నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లే మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంటుంది. యాటిట్యూడ్ స్టార్, ఎంత ధైర్యమే నీకు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకోవటం. ధైర్యం ఎందుకు దానికి? మరి ఆల్రెడీ సో వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఆల్రెడీ ఉన్నదే కదా మనం పెట్టుకుంది అని ప్రాబ్లం ఏం లేదు. బాగుంది, మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుండేది. అంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు, నీ ఇష్టం. మనిషిలో పశువాను మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఐ రియలీ హోప్ వాళ్ళు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోతో ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అవదమ్మా.